ఏపీపీఎస్సీ పరీక్షలు రాసే వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీ పరీక్షల్లో పెద్ద మార్పుని తీసుకొచ్చింది. ఇకపై చాలా పోస్టులకు ఒకే పరీక్ష విధానం అమలు చేయనుంది. ఇక ప్రిలిమ్స్, మెయిన్స్ అనే 2 విడతల పరీక్షలు ఉండవు. ఒకే పరీక్ష రాసి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఒక పోస్టుకు దరఖాస్తుల సంఖ్య ఎక్కువ ఉంటే మొదట ప్రిలిమ్స్ పరీక్ష, ఆ తరువాత మెయిన్స్ పరీక్ష నిర్వహించేవారు. ఇప్పుడు దరఖాస్తుల సంఖ్య ఖాళీల సంఖ్యకు 200 రెట్లు దాటితేనే ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదాహరణకు 100 పోస్టులు ఉంటే 20,000 దరఖాస్తులు వచ్చినప్పుడే ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఒకవేళ దానికి తగ్గ సంఖ్యలో దరఖాస్తులు వస్తే నేరుగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు. ఏపీపీఎస్సీ కొత్త నియమాల ప్రకారం ఇకపై స్క్రీనింగ్ టెస్ట్ అయినా, మెయిన్స్ పరీక్ష అయినా 2 ఆబ్జెక్టివ్ విధానాల్లో ఉంటాయి. పరీక్షలు పూర్తిగా ఆఫ్లైన్ లో OMR షీట్స్ ద్వారా నిర్వహించబడతాయి. ఇక కొత్త విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చేసింది. తాజాగా విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ పోస్టుల నియామక ప్రక్రియ ఈ పద్ధతిలోనే జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ముఖ్యమైన పోటీలు ఎక్కువగా ఉంటే పోస్టులకు మాత్రం ఈ కొత్త నియమం వర్తించదు. వాటికి ఇంతకు ముందులాగే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం, ఖర్చు తగ్గుతుంది. ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. అంతేకాకుండా కమిషన్ పై నిర్వహించిన భారం కూడా తగ్గుతుంది.